అందరికీ నమస్తే అండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి? మనం ఓటు వేసినప్పుడు లీడర్ని చూడాలా, పార్టీని చూడాలా? అసలు లీడర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పమని ఒక క్వశ్చన్ అడిగారు. సో చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఓటు వేయబోతున్నాం. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించి పాలకులను, నాయకులను, మన నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. సో మన రాష్ట్రంలో మనం కల్లారా మనం చూసిన రాజకీయం, మనం చూసిన నాయకుల గురించి ఆలోచిస్తే మనం ఓటు ఎవరికి వేయాలో, ఎవరికి వేయకూడదో అర్థమైపోద్ది. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు నాయకుడినే చూడాలి. ఆ నాయకుడి యొక్క క్వాలిఫికేషను, ఆ నాయకుడికి ఉన్న సబ్జెక్టు, విషయ పరిజ్ఞానం, ఆ నాయకుడి